హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ మినీ వ్లాగ్. ఇది ఇంకొక క్విక్ అండ్ ఈజీ రెసిపీ అండి. మామిడికాయ పులిహోర. అస్సలు టైం పట్టదు. చాలా క్విక్‌గా అయిపోతుంది అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది. దానికోసం ముందుగా మనం పుల్లగా ఉండే మామిడికాయని తీసుకొని మంచిగా తురుము పెట్టుకోవాలి. తర్వాత ఇంకో పక్క రైస్‌ని కూడా బాయిల్ చేసుకొని, ఆ ఉడికిపోయిన రైస్‌ని చల్లారబెట్టుకోవాలనమాట. అండ్ ఇంకొక కళాయి తీసుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని, పచ్చిశనగపప్పు, కొద్దిగా ఆవాలు, కొద్దిగా కొత్తిమీరి, పచ్చిమిరపకాయ, ఎండుమిరపకాయ, తురుముకున్న అల్లం, కొద్దిగా జీడిపప్పు, పలుకులు ఇవన్నీ వేసి మంచిగా పోపుని ఫ్రై చేసుకోవాలి. ఇంకా పోపు ఎగిపోయింది అన్న టైంలో మనం ఏదైతే మామిడికాయని తురుము పెట్టుకున్నామో ఆ తురుమును కూడా అందులో వేసి మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత రుచికి తగ్గ ఉప్పు, కొద్దిగా ఇంగువ పౌడర్, కొద్దిగా పసుపు వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. అలా మిక్స్ చేసుకున్న తర్వాత ఆల్రెడీ చల్లారబెట్టుకున్న రైస్ ఉంది కదా, ఆ రైస్‌ని కూడా అందులో వేసి మంచిగా కలుపుకోవాలి. అంతే, చాలా సింపుల్ అండ్ టేస్టీ మామిడికాయ పులిహోర రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. క్విక్‌గా కూడా అయిపోతుంది. లంచ్ బాక్సెస్‌లోకి ఈజీగా తీసుకెళ్ళిపోవచ్చు. మీకు గనుక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.